సో ఈ ఏరియాలో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రైస్లు ఏ రేంజ్లో ఉన్నాయి అండ్ భవిష్యత్తులో మనకి అప్రిషియేషన్ అనేది ఎట్లా ఉంటుంది? రైట్ లెఫ్ట్ చాలా విపరీతమైన గ్రోత్ వచ్చింది, చాలా లేఅవుట్స్ వచ్చాయి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ మంచిగానే అప్రిషియేషన్ పొందుతున్నారు ప్రజెంట్. దీనికి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రీన్ఫీల్డ్ హైవే 4 లైన్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న తక్కువ బడ్జెట్లో హైదరాబాద్ సిటీకి నియర్ బై, ఎయిర్పోర్ట్కి నియర్ బై, అవుటర్ రింగ్ రోడ్కి నియర్ బై. మంచి ప్లాట్స్ ఉన్నాయి, అన్ని టోటల్ హెచ్ఎండిఏ ప్లాట్స్ అనేవి. అక్కడ డిటీసీపీ తక్కువనే హెచ్ఎండిఏ పర్మిషన్స్ తోటి టోటల్ కంప్లీట్ అయిన లేఅవుట్స్ ఉన్నాయి. ప్లస్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గత రాబోయే 3 to 4 yearsలో డెవలప్ అయ్యే ఆస్కారం, మంచి అప్రిషియేషన్ వచ్చే ఏరియా. నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. సో మనకందరికీ బెంగళూరు హైవే అండ్ షాద్నగర్ గురించి తెలిసిందే. సో షాద్నగర్ హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఎప్పుడు మనకి భూమిలో ఉంటాయి. దానికి ఎటువంటి గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కానీ పని లేదు. సో ఈ స్ట్రెచ్లో మనకి కొత్తూరు దగ్గర నుంచి ఇటు సింబయాసిస్ రైట్ సైడ్ అంటే చేగూరు వైపు వెళ్తూ ఉంటే సింబయాసిస్ యూనివర్సిటీ, అలాగే కన్హా శాంతివనం. సో ఈ స్ట్రెచ్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే మనకి అప్రిషియేషన్ అనేది ఎట్లా ఉంటుంది అండ్ డెవలప్మెంట్స్ ఏమేమి వస్తున్నాయట మనకి తెలియజేయడానికి మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. సో సార్ని అడిగి ఈరోజు ఆ స్ట్రెచ్ గురించి కొంత డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో ఈ ఏరియాలో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రైస్లు ఏ రేంజ్లో ఉన్నాయి అండ్ మనకి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు భవిష్యత్తులో మనకి అప్రిషియేషన్ అనేది ఎట్లా ఉంటుంది? షాద్నగర్ అనేది గత 10 years నుంచి మంచి హైప్లో ఉన్న షాద్నగర్ టౌన్ అండి. ఈ షాద్నగర్ టౌన్ని బేస్ చేసుకొని స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత విపరీతమైన గ్రోత్ వచ్చింది షాద్నగర్ బేస్ చేసుకొని. మనకు రైట్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, అంటే మీకు వచ్చేసి తిమ్మాపూర్ వరకు వచ్చేసి మనకి ఇది ట్రిపుల్ ఉంటుంది. దాని తర్వాత నుంచి కొత్తూరుని బేస్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయితే మీకు అప్ టు బాలానగర్, జడ్చర్ల వరకు, అంటే మెయిన్ బాలానగర్ వరకు రైట్ లెఫ్ట్ చాలా విపరీతమైన గ్రోత్ వచ్చింది, చాలా లేఅవుట్స్ వచ్చాయి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ మంచిగానే అప్రిషియేషన్ పొందుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే ఇంకా అంటే ఎర్లీగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి ఇంకా ఎర్లీగా ప్రాఫిట్స్ రావాలంటే షాద్నగర్ దాకా వెళ్లకుండా కొత్తూరు దగ్గర నుంచే మనకి రైట్ సైడ్ తీసుకుంటే మనకు కన్హా శాంతివనం రోడ్ ఉంటుంది. ఆ రోడ్ వచ్చి సూపర్, ఆ స్ట్రక్చరే సూపర్ స్ట్రక్చర్ అండి. దీనికి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి శంషాబాద్ నుండి షాబాద్ మీదుగా మనకు వచ్చేసి పరిగి వరకు దీనికి టోటల్ గ్రీన్ఫీల్డ్ హైవే 4 లైన్ అనౌన్స్ చేస్తున్నారు. ఇది కూడా త్వరలో భూమి ఎక్విజిషన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఇది కనుక రోడ్ వర్క్ స్టార్ట్ అయిందంటే ఈ ఏరియాలో వచ్చేసి విపరీతమైన డెవలప్మెంట్ వస్తుంది మీకు. ఎందుకంటే మంచి అంటే పీస్ఫుల్గా లైఫ్ గడపాలి, మనకి మంచి తక్కువ బడ్జెట్లో, ఇప్పుడున్న తక్కువ బడ్జెట్లో సిటీకి నియర్ బై, హైదరాబాద్ సిటీకి నియర్ బై, ఎయిర్పోర్ట్కి నియర్ బై, అవుటర్ రింగ్ రోడ్కి నియర్ బై, ప్లస్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ ఉంది, క్లస్టర్ ఉందండి అక్కడ మనకి షాబాద్ ఇండస్ట్రియల్ క్లస్టర్, దానికి కూడా నియర్ బై. ఈ ఏరియాస్ మొత్తానికి నియర్ బై మంచి ప్రైమ్ లొకేషన్ కావాలంటే తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ఏరియా అంటే మనకి ఈ రూట్ మనం బాగా సజెస్ట్ చేయొచ్చు. అక్కడ ఏంటంటే మనకి ల్యాండ్ కూడా మంచి లెవెల్ ఉంటుంది, మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ. మనకి కన్హా శాంతివనం కూడా చాలా మంచి మేజర్ రోల్ పోషిస్తుంది అక్కడ. ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి తక్కువలు అంటే మీకు 10 to 14 or 15,000 ఈ రేషియోనే. 10 to 14 or 15,000 రూట్ మార్గంలో ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్తే ఒక 2-3 వేల డిఫరెన్స్ తోటి మంచి ప్లాట్స్ ఉన్నాయి. అన్ని టోటల్ హెచ్ఎండిఏ ప్లాట్స్ అండి అవన్నీ. అక్కడ డిటీసీపీ తక్కువనే హెచ్ఎండిఏ పర్మిషన్స్ తోటి ఆల్రెడీ కంప్లీట్ లేఅవుట్స్ ఉన్నాయి, కంప్లీట్ అయిన లేఅవుట్స్ ఉన్నాయి. ప్లస్ కొత్తగా వచ్చే లేఅవుట్స్ కూడా అక్కడ మంచి డిజైన్ తీసుకుంటే మంచి అప్రిషియేషన్ ఉంటుంది, ఏరియా వైజ్ మంచి ఇది ఉంటుంది, ప్లస్ ఎన్విరాన్మెంటల్గా మంచి పీస్ఫుల్ ఏరియా, ప్లస్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గత రాబోయే 3 to 4 yearsలో డెవలప్ అయ్యే ఆస్కారం, మంచి అప్రిషియేషన్ వచ్చే ఏరియా. ఎవరైనా హౌసెస్ కట్టుకోవడానికి మంచి ఏజ్డ్ పీపుల్స్ కానీ లేకపోతే బిగ్ షాట్స్ కానీ. నెక్స్ట్ మనకు వచ్చేసి అంటే మనకు కొండాపూరు, మాదాపూరు ఇలాంటి స్ట్రక్చర్ డిజైన్ చూడాలంటే ఆ బెలిట్లో కూడా మనం చూడొచ్చు అండి. దాన్ని కూడా మనం మంచి అంటే ఎంతకాలంలో మనం ఈ కొండాపూర్, మాదాపూర్ లెవెల్లో ఆ ఏరియాని చూడొచ్చు అంట. ఆ ఏరియా వచ్చేసి మీకు ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు కనుక డిజైన్ అయిపోయిందంటే
ఆ రోడ్డు వర్క్లోకి వచ్చిందంటే అక్కడ నుంచి ఒక 5 years లోపల మీకు ఆ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే మరీ అంత కాకపోయినా మెయిన్ బిగ్ షాట్స్ అనేది అంటే బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ మంచి చాలామంది అక్కడ వస్తారు. ఎందుకంటే అన్నిటికి దగ్గర ఉంటుందండి. అది కొత్తూరు బేస్ చేసుకుని వస్తుంది, ప్లస్ బెంగళూరు హైవేని బేస్ చేసుకుని వస్తుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అంటే ఒక త్రికోణ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ప్లస్ మన కోకాపేట రావాలన్నా మనకి ఇక్కడ రాయదుర్గం రావాలన్నా కోకపేట రావాలన్నా రాయదుర్గం గచ్చిబౌలి స్ట్రెచ్ అందరికీ దగ్గర అన్నిటికీ నియర్ బై దగ్గరగా ఉంటుంది అన్నట్టు. ఈ రూట్స్ అనేది డిజైన్ అయిపోయిందంటే రూట్స్ అయిపోయిన తర్వాత 5 to 10 years బిట్వీన్ 10 years లోపల మంచి అప్రిషియేషన్, మంచి హై రైజ్ బిల్డింగ్స్ కూడా అక్కడ వచ్చేదానికి ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి ఈరోజు 10 లక్షలు మీరు 10,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పెట్టగలిగితే మీరు రాబోయే 5 to 10 years లోపల 50,000 రేషియో కూడా మీరు చూడవచ్చు అనేది మాకున్న అనాలిసిస్ అండి. సో అయితే ఇది ఈ స్ట్రెచ్ సార్. మనం కొత్తూరు నుంచి రైట్కి వెళ్తే సింబాసిస్ గురించి మీరు ఇప్పుడు చెప్పారు. సో ఇది కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే అంటే అప్ టు బాలానగర్ అంటున్నారు, అంతవరకు కూడా బాగానే ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటున్నారు. సో అప్ టు బాలానగర్ వరకు మనం ఈ లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే ఏ ఏరియా మీరు ప్రిఫర్ చేస్తారు? అప్ టు షాద్ నగర్ నుంచి బాలానగర్ వరకు వచ్చి అప్ టు ఏరియాలో మీకు వచ్చేసి ఏంటంటే బూర్గుల ఆ బెల్ట్లో తీసుకోవచ్చు అండి. బూర్గులను బేస్ చేసుకొని షాద్ నగర్ దాటిన దగ్గర నుంచి ఇటు మనకి మళ్ళీ దర్గా రూట్ ఒకటి వస్తుంది. ఈ రూట్లో ఇన్సైడ్ లోపలికి వెళ్తే ఆ ఏరియా ఆ స్ట్రెచ్ మొత్తం కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చి ఉన్న పలంగా ఏంటంటే అక్కడ కొత్త రోడ్స్ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ కనెక్షన్ రోడ్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే ఈ ఉన్న రోడ్ని కొంచెం ఇప్పుడు ఉన్న రోడ్ని కొంచెం పెద్దగా చేస్తే ఆ ఏరియా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి కూడా ఏమొస్తుందంటే అక్కడ మనకి శ్రీశైలం రోడ్డు అండ్ షాద్ నగర్ బెంగళూరు రోడ్ ఈ 20కి మధ్యలో కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే మనకు డ్రై పోర్ట్ ఒకటి డిజైన్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. డ్రై పోర్ట్ వచ్చేసి మనకి కర్తాల్ నుంచి షాద్ నగర్ వెళ్ళే రూట్, ఈ రూట్ వచ్చేసి మనకు 4 lane డిజైన్ చేస్తూ ఉంది. ఆ రూట్ మధ్యలో గవర్నమెంట్ అంటే మిడిల్లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి. ఆ ఏరియాలో డ్రై పోర్ట్ కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఇది కనుక వాళ్ళు ఇమీడియట్లీ అంటే ఈ 3 yearsలో కనుక అది కూడా స్ట్రక్చర్ డిజైన్ అయితే ఇటు సైడ్ అంటే షాద్ నగర్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే బాగుంటుందో ఈ స్ట్రక్చర్ అంతా బాగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. అప్ టు బాలానగర్ వరకు అంటే బూర్గుల బాలానగర్ ఈ ఏరియా మొత్తం మంచి కాన్సెప్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న రేట్స్ వచ్చేసి మనకి 10,000 to 12,000 ఆ రేషియోలో మనకు దొరికిపోతుంది. అప్పుడు చాలామంది అక్కడ లేఅవుట్స్ వేశారు. 10 to 12 మెయిన్ రోడ్ నియర్ బై దగ్గరలో ఉంటే 15 వరకు కూడా ఉన్నది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అంటే మంచి కాన్సెప్ట్ ఉంటుంది. షాద్ నగర్ బేస్ చేసుకుని ఎక్కడ పెట్టినా కానీ వితిన్ 5 to 6 kilometer రేడియస్లో ఎక్కడ పెట్టినా కానీ షాద్ నగర్ బేస్ చేసుకుని బాగుంటుంది. ఈ హైవే రూట్లో అయితే అప్ టు జడ్చర్ల వరకు కూడా వెళ్ళొచ్చు. హైవేని బేస్ చేసుకొని కనుక పెడితే 1 kilometer అండ్ 2 kilometer బిలో 2 kilometer డిస్టెన్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే జడ్చర్ల వరకు కూడా మంచి. ఎందుకంటే అక్కడ మనకు వచ్చేసి ఇండస్ట్రీస్ క్లస్టర్ ఉంది, బాలానగర్ ఇండస్ట్రీ ఏరియా కావచ్చు, లేదంటే ఇక్కడ మనకు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఉన్నాయి షాద్ నగర్లో మనకి పిఎన్జీ కావచ్చు, లేకపోతే కొన్ని ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని మల్టీనేషనల్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకుంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. చేసిన వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఉంది, ఇప్పుడు కొనే వాళ్ళకి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే బెంగళూరు రూట్ వచ్చేసి మీకు 8 lane ఎక్స్ప్రెస్ హైవే అంటే నేషనల్ హైవేని ఇప్పుడున్న హైవేని 8 lane డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్ కూడా వర్క్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఈ రోడ్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఏరియాలో మంచి పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ మా ఆడియన్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఏదైనా మంచి సజెషన్ కోసం మీ అడ్వైస్ కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటే మీ డీటెయిల్స్ ఒకసారి. మీకు బెంగళూరు రూట్లో అండ్ షాద్ నగర్ ఏరియాలో అండ్ కొత్తూరు నుంచి మీకు కన్హా శాంతివనం ఆ ఏరియాలో కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ అనుకుంటే మా నెంబర్ వచ్చేసి 8886389656. ఈ నెంబర్లో ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటాం. మీరు ఏ టైం అంటే 9 to 6 ఏ టైంలో మీరు కాల్ చేసినా మీకు టోటల్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఎక్కడ పెట్టుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్వరలో అప్రిషియేషన్ వస్తుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.